అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చింది. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. యుబూలు పుదే లిను క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక. ఇంతటితో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక సమాప్తము.